విజయ్ కుమార్, మెడికల్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు స్క్రబ్ టైఫస్ అనే ఒక వ్యాధి గురించి తెలుసుకున్నాం. ఈ స్క్రబ్ టైఫస్ అనేది రీసెంట్గా నెల్లూరు జిల్లాలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా ఎక్కువగా ఉంది. ఇది వచ్చేసి ఓరియన్షియల్ సుట్సుగామిస్ అనే క్రిమి వల్ల, బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. దీని ప్రధానంగా చెక్కర్లు అంటే లార్వా దశలో ఉన్న ఒక పురుగులు, చిన్న చిన్న పురుగులు పుట్టడం వల్ల వస్తుంటుంది. ఈ ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో బుషెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, పొదలు ఎక్కువ ఉన్నప్పుడు, గడ్డి మైదానాల్లో, చెట్లు చేమలు ఉన్న దగ్గర ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంట్లో ప్రధానంగా వచ్చేసి అది ఆ మైట్ పుట్టినప్పుడు, ఆ చిన్న చిన్న పురుగులు పుట్టినప్పుడు ఒక తాటాకి ఎండిపోతే ఏ విధంగా ఎస్కార్ మాదిరి ఒక మచ్చ మాదిరి ఫామ్ అయ్యి, తర్వాత పేషెంట్కి తీవ్రమైన తలనొప్పి, జ్వరము, కళ్ళు గుడ్లు నొప్పులు, నాసే, వామిటింగ్, డయేరియా, వేదులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి దీన్ని ప్రధానంగా ఇన్వెస్టిగేషన్స్ వల్ల ఐజీజీ యాంటీబాడీస్, తర్వాత పీసీఆర్ టెస్ట్, వీల్ ఫ్లెక్స్ టెస్ట్ వల్ల కనుగొంటాం. ఈ జబ్బు ఎప్పుడైతే ఎస్కార్ ఉండి, మచ్చ ఉండి, జ్వరం వచ్చిన వెంటనే నిష్ఠాతులైన వైద్యులను సంప్రదించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.